మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్ అని ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీ అభ్యర్థి కంభం విజయరాజు అన్నారు. రాష్ట్రంలో జరిగిన సంక్షేమమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గతంలో హామీలతో ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. ప్రజల్లో సీఎం జగన్ పై నమ్మకం ఏర్పడిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కేజీ బంగారం ఇస్తానన్నా, ఒక బెంజ్ కారు ఇస్తానన్నా కూడా ప్రజలు ఎవరో నమ్మలేని స్థితిలో ఆయన ఉండిపోయారు. కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ప్రజలు చేసుకున్నారు. ఆ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి మాట చేశాడు. మేనిఫెస్టోని ఒక ఖురాన్ గాను, ఒక బైబిల్ గాను, ఒక భగవద్గీత గాను చూసుకున్నాడు. ఆయన మేనిఫెస్టోలో చెప్పినట్టు చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరో లేరు. ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఆయన అందరి చేత జగన్మోహన్ రెడ్డి గారు కొనియాడబడుతున్నాడు. అంటే మాట తప్పడు, మడమ తెప్పడు, ఒక విశ్వసనీయతకు మారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారని ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయన్ని గుర్తించారు, కీర్తించారు. ఈరోజు మరి మేనిఫెస్టోల విశేషాలు మనం చూస్తే ముఖ్యంగా విద్యకు పెద్దపీట వేశాడు. విద్యకు పెద్దపీట ఎలా వేశాడంటే నాడు నేడు స్కూళ్ళను ఇప్పటికే కోట్లాది రూపాయలు పెట్టి నాడు నేడు స్కూళ్లను డెవలప్ చేశాడు. ముఖ్యంగా చదువు ఒక్కటే మనిషి తలరాతను మారుస్తుంది. చదువు మాత్రమే సమాజాన్ని మారుస్తుంది. చదువు ఒక్కటే ఈ సొసైటీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ రోజున పేదవాడి పిల్లలు చదువుకుంటే ఈ రాష్ట్రం బాగుపడద్ది, పేదవాడి పిల్లలు చదువుకుంటే ఈ సొసైటీ బాగుపడద్ది అని డాక్టర్ అంబేద్కర్ భావజాలాన్ని వంట పెట్టించుకున్న మహోన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కేజీ బంగారం ఇస్తానన్నా, ఒక బెంజ్ కారు ఇస్తానన్నా కూడా ప్రజలు ఎవరో నమ్మలేని స్థితిలో ఆయన ఉండిపోయారు.